హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియసతి పార్ట్ 45. అద్వైత్ మాత్రం వేదకి మరింత దగ్గరగా జరుగుతూ తన మెడవంపులో తలదాచుకొని లెఫ్ట్ హ్యాండ్తో తన నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. వేద అతను చేసిన పనికి ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తుంటే అద్వైత్ ఒక్కడినే పడుకుంటే జరిగిన యాక్సిడెంట్ గుర్తొస్తోంది, ప్లీజ్ అని మళ్ళీ చెప్పేసరికి ఇంకేమనలేక తను కూడా కొంచెం సేపటికి నార్మల్ అవుతూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది. వేద అలా నిద్రలోకి జారుకోగానే అద్వైత్ కళ్ళు తెరిచి తనని చూస్తూ, వేద, నేను మూర్ఖత్వంతో చాలాసార్లు చాలామంది మనసుల్ని నొప్పించాను. నిజం చెప్తున్నాను. ఆద్య అలా చేసుకుంటుందని అస్సలు ఊహించలేదు. అందరి ముందు అవమానిస్తే నన్ను అసహ్యించుకుంటుంది. తర్వాత ఎప్పుడు ప్రేమ అనే మాట తన మనసులోకి రాదు అనుకున్నాను. కానీ ఇంత పని చేస్తుందని ఊహించలేదు. నిజంగానే తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అందుకే నో చెప్పాను. అయినా వినకపోయేసరికి అలా బిహేవ్ చేశాను. ప్లీజ్ వేద, నిజం తెలిసిన రోజున నువ్వు మాత్రం నాకు దూరం అవ్వకు. నాకు తెలుసు నువ్వు మనుషులకి, వాళ్ళ మనసులకి ఎంత విలువనిస్తావో. ప్లీజ్ అని కళ్ళ నిండా నీళ్లు తిరుగుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని మరింత గట్టిగా వేద చుట్టూ వేసిన చెయ్యిని బిగించి పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. కాసేపటికి అతను నిదానంగా నిద్రలోకి జారుకుంటే శౌర్య మాత్రం ఆ రోజంతా నిద్రపోకుండా చెల్లెలి చావుని తలుచుకొని బాధపడుతూ ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే మెలకువ వచ్చిన అద్వైత్ తన పక్కన ఉండాల్సిన వేద లేకపోవడంతో కంగారుగా అటూ ఇటూ చూసి వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వస్తుండడంతో అక్కడ ఉందని కాస్త రిలాక్స్ అవుతాడు. టైం చూస్తే 3 అవుతుంది అంతే. దాదాపు ఒక 15 నిమిషాల తర్వాత వేద వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. అద్వైత్కు అంతసేపు నిద్ర పట్టలేదు. బాత్రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే టక్కున అటువైపు చూస్తాడు. వేద తలస్నానం చేసి నీరసంగా వాష్రూమ్ నుండి బయటకు రావడం గమనించి, ఈ టైంలో తలస్నానం చేశావేంటి? జలుబు చేయదా? ఇంకాస్త పొద్దెక్కిన తర్వాత చేయాల్సింది అని అంటుంటే వేద అద్వైత్ ఇంకా మేలుకొని ఉండడం చూసి, ఇంత త్వరగా నిద్ర లేచారేంటి? కాసేపు పడుకోండి, మీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్తుంది తల తుడుచుకుంటూ. అద్వైత్, మెలకువ వచ్చింది, పక్కన నువ్వు లేవు. ఆ తర్వాత నిద్ర పట్టలేదు. నువ్వు కూడా కాసేపు పడుకో. రోజు ఎప్పుడు పడుకుంటావో ఎప్పుడు లేస్తావో కూడా తెలియదు. డ్యూటీ మీద తిరుగుతూనే ఉంటావు. ఇప్పుడు నాకే కాదు నీకు కూడా రెస్టే. టైం ఇంకా 3:30 కూడా అవ్వలేదు. కాసేపు పడుకో నువ్వు కూడా అని చెప్తుంటే వేద, సరే మీరు పడుకోండి అని కింద నేల మీద పరిచిన చాపని ఇంకొంచెం గోడ పక్కగా జరుపుకొని అక్కడ పడుకుంటుంటే అద్వైత్, ఇక్కడే పడుకోమని చెప్పాను కదా అని అంటాడు కాస్త విసుగ్గా. వేద, అది అక్కడ పడుకోకూడదు అంటుంది ఇబ్బందిగా. అద్వైత్, ఎందుకు? బెడ్ కంఫర్ట్గానే ఉంది, పెద్దదిగా కూడా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంటే వేద, అది కాదండి, లేడీస్ ప్రాబ్లం అని చెప్తుంది ఇబ్బందిగానే. అద్వైత్ తను ఏం చెప్పిందో 2 నిమిషాల తర్వాత అర్థం చేసుకొని, ఓ అందుకేనా ఇప్పుడు తలస్నానం? అయినా కింద పడుకోవడం ఎందుకు? ఇలాంటి సెంటిమెంట్స్ ఇంకా పాటిస్తావా నువ్వు అని అడుగుతుంటే వేద, మా అమ్మ ఇలానే చేసేది, అదే నేను అలవాటు చేసుకున్నాను అని చెప్తుంది చాప మీద కూర్చుంటూ. అద్వైత్, ఈ పెద్దవాళ్ళకి ఏం పని పాట ఉండదు, పనికి మాలిన శాస్త్రాలన్నీ పెడతారు అని విసుక్కుంటుంటే వేద నవ్వి, తప్పండి, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే. ఇది కూడా అందరూ ఇలాంటి టైంలో ఆడవాళ్ళు సపరేట్గా ఉండడం ఎందుకు, ఏది ముట్టుకోకపోవడం ఎందుకు అని అంటారు. కానీ నిజానికి ఈ టైంలో ఆడవాళ్ళు ఎంత వీక్గా ఉంటారో తెలుసా? స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, విపరీతమైన స్ట్రెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఏ పని చేయకుండా అలా రెస్ట్ తీసుకుంటూ ఉండిపోదామా అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో అలా కాదు కదా. జీతం కోసం, జీవితం కోసం పరిగెత్తాల్సిన రోజులు. భార్య, భర్త, వాళ్ళ పిల్లలు, ఇంతే. అందరూ ఉద్యోగాలు. ముందు కాలంలో అలా కాదుగా, ఉమ్మడిగా ఉండేవారు. లేడీస్ ఇలాంటి టైంలో సపరేట్గా ఉండి రెస్ట్ తీసుకుంటే
పూచిక పుల్లంత పని కూడా వాళ్ళని ముట్టుకోనివ్వకుండా మిగిలిన వాళ్ళే చేసేవాళ్ళు. అది మనకి అనాగరికతగా అనిపించినా నిజానికి పెద్దవాళ్ళు ఒక రకంగా ఆడవాళ్ళకి ఆ 5 డేస్ ఫుల్ రెస్ట్ ఇచ్చినట్టే అని చెప్తుంటే అద్వైత్ ఆలోచిస్తూ నిజమే కావచ్చు. అయితే నువ్వు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నావా? నీకు కూడా మూడ్ స్వింగ్స్, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయా అని అడిగితే అవి నాకే కాదు అందరికీ ఉంటాయి అని బలవంతంగా నవ్వి, సరే మీకేదైనా అవసరమైతే అడగకుండా ఉండకండి, నాకేం పర్వాలేదు అని చెప్పి పడుకుంటుంది. అద్వైత్ కూడా సరిగ్గా పడుకొని కళ్ళు మూసుకుంటాడు. కానీ వేద కదులుతున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తాడు. వేద కడుపు పట్టుకొని ముడుచుకుపోయింది. నొప్పిగా ఉన్నట్టుంది. తన కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. అద్వైత్కి బాధగా అనిపిస్తుంది. ప్రతి స్త్రీ అనుభవించే బాధే కదా ఇది అని అనుకుంటూ అతని మొబైల్ చేతికి అందుబాటులో ఉండడంతో దాన్ని అందుకొని గూగుల్లో వాట్ ఈస్ ద రెమెడీస్ ఫర్ స్టమక్ పెయిన్ ఇన్ పీరియడ్స్ టైమ్ అని సెర్చ్ చేస్తాడు. హాట్ బ్యాగ్, డార్క్ చాక్లెట్స్, ఇంకొన్ని టాబ్లెట్స్ పేర్లు కనపడతాయి. మ్యాటర్ మొత్తం చదివి హాట్ బ్యాగ్ పట్టుకురావాలంటే కిచెన్ వరకు వెళ్ళాలి. నేనున్న పొజిషన్లో అది కుదరదు. చాక్లెట్ తీసుకురావాలంటే అది కుదరదు. ఇప్పుడెలా అని అనుకుంటూ ఉండగానే శివాని గుర్తుకు వస్తుంది. ఈ టైంలో డిస్టర్బ్ చేయడం అని అనుకుంటూ మళ్ళీ వేద అవస్థ చూసి శివానికి కాల్ చేస్తాడు. నిద్రపోతున్న శివాని మత్తుగా కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే అద్వైత్, శివాని నేను, అది వేదాకి పీరియడ్స్ అని చెప్పేలోపే శివాని నేను వెంటనే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి రూమ్ నుండి బయటకు వస్తుంది. అద్వైత్, ఏంటి అమ్మాయి చెప్పేది వినకుండా కాల్ కట్ చేసింది అని అనుకుంటూ ఉండగానే శివాని కొన్ని చాక్లెట్స్, హాట్ బ్యాగ్, ఏదో ఆయిల్ సీసా కూడా తీసుకొని ఆ రూమ్లోకి వస్తుంది. పడుకొని ఉన్న వేద డోర్ చప్పుడు అవ్వడంతో అటువైపు చూడగానే శివాని అవన్నీ తీసుకురావడం చూసి ఆశ్చర్యంగా శివ నీకెలా తెలిసింది అని అడుగుతుంటే శివాని అద్వైత్ వైపు చూసి అద్వైత్ గారు చెప్పారు, ఏదో ఒకటి అయినా నీకు పీరియడ్స్ వస్తే నాకు చెప్పమని చెప్పాను కదా, నీకు నువ్వే ఎందుకు వేద బాధపడతావు అని హాట్ బ్యాగ్ని తన పొట్ట మీద పెట్టి కాస్త ప్రెస్ చేస్తూ బాగా నొప్పిగా ఉందా అని అడుగుతుంది బాధగా. వేద కొంచెమేలే అని అంటుంటే శివాని చాక్లెట్ ఓపెన్ చేసి తన నోటి దగ్గర పెడుతుంది. వేద నవ్వుతూ దాన్ని తీసుకొని అద్వైత్ వైపు చూస్తే వాళ్ళిద్దరి బాండింగ్ని ముచ్చటగా చూస్తున్నాడు అతను. శివాని, నాకు చెప్పి మంచి పని చేశారు సార్, లేదంటే ఈ రాత్రంతా నిద్ర లేకుండా ఇది ఇలానే ఏడుస్తూ ఉండేది అని బాధగా అంటుంటే ఎందుకు అని అడుగుతాడు కాస్త ఆశ్చర్యంగా. శివాని కొన్ని క్షణాలు ఆలోచించి వేద భర్తే కదా చెప్తే తప్పేముందిలే అని అనుకొని ఇది మెచ్యూర్ అయినప్పటి నుండి పీరియడ్స్ వస్తే చాలు ఇలానే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. నార్మల్ ఆడవాళ్ళతో పోలిస్తే నాతో పోలిస్తే కూడా ఎక్కువ పెయిన్, ఓవర్ బ్లీడింగ్, విపరీతమైన స్ట్రెస్, ఇలా చాలా ఇబ్బంది పడుతుంది సార్. మీ హెల్త్ పూర్తిగా సెట్ అవ్వగానే పిల్లల్ని ప్లాన్ చేయండి. కనీసం 1 ఇయర్, 1.5 ఇయర్ అయినా దీనికి బాధ ఉండదు అని అంటుంటే అద్వైత్ మా పిల్లలు అనే ఆలోచన రాగానే ఉదయ్ మాటలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతాడు. శివాని మాటలకు అద్వైత్ ఏమనుకుంటాడో అని వేద కంగారుగా శివ ఇక నువ్వెళ్ళు అని చెప్తుంటే శివాని నువ్వాగు వేద, నీ భర్తకి నీ గురించి తెలిస్తే తప్పేముంది, నువ్విలా ఉండబట్టే మీ పిన్ని నిన్ను అంతలా టార్చర్ చేయగలిగింది. నీకు ఈ టైంలో హెల్త్ ఎలా ఉంటుందో తెలిసి నిన్ను ఇంకా పీడించుకొని ఎక్కువ పని చేపించేది శాడిస్ట్ మొహంది. నువ్వు ఏడిస్తే ఆవిడకి ఎందుకు అంత ఆనందమో దొంగ మొహంది, మొహం అంతా మేకులు కొట్టేయాలి అని అంటుంటే వేద శివ ఇక నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది మళ్ళీ. అద్వైత్ మాత్రం కోపంగా పిడికిలి బిగించి వేద వాళ్ళ పిన్ని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే శౌర్య ఉండడంతో వాళ్ళ పిన్ని వేదని ఎంత టార్చర్ పెట్టిందో శివాని చెప్తుంటే ఆలోచించలేదు. కానీ ఇప్పుడు గుర్తొస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. అయినా ఒక ఆడదయుండి మరో ఆడపిల్లని ఇంతలా టార్చర్ చేస్తుందా అని అనుకుంటుంటే శివాని వేద ఏదైనా అవసరమైతే పిలువు, ఇంకా టైం 3:30నే, పడుకో కాసేపు
అద్వైత్ గారి పని మాత్రమే నువ్వు చూసుకో. మిగిలిన పని అంతా నేను చూసుకుంటాను అని తన చేతిలో ఉన్న ఆయిల్ చూస్తూ, ఆయిల్ మసాజ్ మీ ఆయన దగ్గర చేయించుకుంటావా అని అంటుంది చిన్నగా. ఆ మాటకి వేద కోపంగా చూస్తూ నువ్వెళ్ళింకా అంటుంది గట్టిగా. శివాని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అద్వైత్ వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఆయిల్ మసాజ్ ఏంటి అని అడుగుతాడు. వేద అదేం లేదులేండి అని అంటుంటే అద్వైత్ లేదంటావేంటి చెప్పు అంటాడు డిమాండింగ్గా. వేద గట్టిగా ఊపిరి పీల్చుకొని పీరియడ్స్ టైంలో క్యారియర్ ఆయిల్తో స్టమక్ పైన లైట్గా మసాజ్ చేస్తే పెయిన్ తగ్గుతుంది, అదే చెప్తుంది అంతే అని అంటుంటే అద్వైత్ వెంటనే నేను చెయ్యనా, లెఫ్ట్ హ్యాండ్ బాగానే ఉంది కదా అని అడుగుతాడు. ఆ మాటకి వేద కళ్ళు బాతుగుడ్లంతవుతాయి. మీరా అని ఆశ్చర్యంగా అంటుంటే అద్వైత్ నేనే, నువ్వు నాకు ఎన్ని సేవలు చేస్తావు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంటే వేద ఇప్పుడంత పెయిన్ ఏం లేదు, దీనితో అవసరం లేదు, హెవీ పెయిన్ ఉంటేనే ఇది అవసరం అని బాటిల్ పక్కన పెట్టేసి చాక్లెట్ తింటూనే పడుకొని కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. తను నిద్రపోయే వరకు చూస్తూనే ఉన్న అద్వైత్ నాలాంటి వాళ్ళందరూ భార్య ఎంత అందంగా ఉందని చూస్తారు, వాళ్ళకి ఎంత పడక సుఖం అందుతుందని చూస్తారు. కానీ నిజంగానే ఆడజన్మ అంటే ఒక అద్భుతం కదా. 13, 14 ఏళ్ల నుండి ఈ బాధ, తర్వాత పిల్లల్ని కడుపులో మోసేప్పుడు ఒక బాధ, కనేప్పుడు ఒక బాధ, బయట ఆ చక్రీగాడి లాంటి వెధవల నుండి తప్పించుకుంటూ కడుపు నింపుకోవడానికి ఒక బాధ. ఆడదంటే అందమని అనుకున్నాను వేద ఇన్ని రోజులు, కాదు అమ్మతనమని ఇప్పుడిప్పుడే తెలిసింది. నీ విషయంలో నేను ప్రవర్తించిన తీరుకి నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆ రోజు ఆద్య విషయంలో కూడా అంత బాధ పెట్టేలా ప్రవర్తించకుండా ఉండి ఉంటే తను ప్రాణాలతో ఉండేదేమో అని బాధగా అనుకొని కళ్ళు మూసుకుంటాడు. అయినా ఎంతసేపటికి నిద్ర రాదు అతనికి. మరుసటి రోజు ఉదయం పార్వి బట్టలు మడత పెడుతున్న తల్లి దగ్గరకు వచ్చి, మమ్మీ అద్వైత్ని ఎవరి ఇంట్లోనో ఉంచడం నాకు నచ్చడం లేదు, మావయ్య వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది విసుగ్గా. ప్రియంవద కొన్ని క్షణాలు కూతుర్ని తదేకంగా చూసి, ఎవరో ఇంట్లో కాదు తన భార్య ఇంట్లో ఉన్నాడు, రావాలనుకునేవాడైతే ఎవ్వరు చెప్పినా అక్కడ ఉండేవాడే కాదు, ఇక అతని గురించి వదిలేసి నీ పనేదో నువ్వు చూసుకో అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంటే పార్వి విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హూ ఇస్ దిస్ అని అడుగుతుంది. అదే విసుగు అవతలి వాళ్ళ పైన కూడా చూపిస్తూ, నేనే పార్వి, పేరు కూడా చూడకుండానే కాల్ లిఫ్ట్ చేశావా, ఏంటంత చికాకులో ఉన్నావు అని అడుగుతుంది అవతలి నుండి తన ఫ్రెండ్. పార్వి ఏం లేదులే అని అంటుంటే ఆ అమ్మాయి ఏం లేదేంటి, నువ్వు ఏ మూడ్లో ఎలా ఉంటావో నాకు తెలీదా, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు, ఏమైంది అని మళ్ళీ అడగడంతో జరిగింది చెప్తుంది. మా మావయ్య వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, అతను తన వైఫ్ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడికి తీసుకురమ్మంటే ఎవరూ నా మాట వినడం లేదు, ఉన్నట్టుండి అద్వైత్కి ఏమైందో తెలీదు, తనంటే అస్సలు ఇష్టం లేదు అనేవాడు, పెళ్ళాం కొంగు పట్టుకొని తన వెనకే వెళ్ళిపోయాడు అని విసుగ్గా అంటుంటే ఆ అమ్మాయి మావయ్య కొడుకు వాళ్ళ వైఫ్ ఇంట్లోనా, అదే అప్పుడు నువ్వు చెప్పావే పెళ్లి పీటల మీద పెళ్లి కూతుర్ని మార్చి సినిమాలోలా పెళ్లి జరిగిందని వాళ్ళేనా అని అడుగుతుంటే అవును అని అంటుంది చిరాగ్గా. ఆ అమ్మాయి భార్యాభర్తలు అంతే, ఏదో ఒక టైంలో కలిసిపోతారు, నువ్వింకా అతని మీద ఆశ పెట్టుకున్నావా, అలా ఆశపడితే తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని నచ్చజెప్తుంటే పార్వి వాట్, అతని మీద నాకు ఇంట్రెస్ట్ ఏంటి, ఏదో అత్త కొడుకు అని మాట్లాడుతున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు అని చెప్తుంది చిరాగ్గా. ఆ మాటలకు తన ఫ్రెండ్ మరి అతను ఇంట్లో లేడని వాళ్ళ భార్య దగ్గర ఉన్నాడని ఫీల్ అవుతున్నావు కదా అని ఆశ్చర్యంగా అంటుంటే పార్వి అద్వైత్ ఇక్కడుంటేనే కదా అతని పిఏ ఇక్కడికి వచ్చేది, అదే నా బాధ అని అంటుంది కాస్త కోపంగా. పార్వి ఫ్రెండ్ అతని పిఏనా, ఏమైంది నీకు, పిచ్చి కుక్క కానీ కరిచిందా, ఒక్క ముక్క కూడా అర్థమయ్యేలా చెప్పడం లేదు అని అంటుంటే పార్వి పిచ్చి కుక్క కరవలేదు, వెర్రి కుక్క కరవలేదు,
అద్వైత్ పిఏ దాసు అంటే నాకిష్టం. అతని ఫేస్ చూస్తే చాలు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అద్వైత్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుండి అతను ఇక్కడికి రాలేదు. పోనీ అద్వైత్‌ని చూసినట్టు కూడా ఉంటుంది. అతని కోసమన్నా హాస్పిటల్‌కి వెళ్దామనుకుంటే నీకు తెలుసు కదా! నాకు ఆ మెడిసిన్స్ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది. ఇప్పటికే 10 డేస్ అయింది అతన్ని చూసి. లోన్‌లీగా అనిపిస్తోంది నాకు. నిన్న నైట్ కూడా నేను డ్రింక్ చేసి వస్తుంటే 4 ఇడియట్స్ నాతో మిస్‌బిహేవ్ చేస్తుంటే అతనే కాపాడాడు. కానీ అప్పటికే నాకు మత్తు తలకెక్కి అతనితో ఏం మాట్లాడలేకపోయాను. దొరికిన కాసేపు టైం కూడా యూజ్ చేసుకోలేకపోయాను అని డల్‌గా చెప్తుంది. వామ్మో! పాపం దాసు! అలా ఎలా పార్వీ పాప మనసు దోచేశావయ్యా? పార్వీ ఫ్రెండ్. పార్వీ, నువ్వు బానే ఉన్నావా? నిజంగానే నీ మైండ్ బానే పనిచేస్తుంది కదా! నీకోసం ఎలాంటి వాళ్ళు ఇక్కడ క్యూ కట్టేవాళ్ళో మర్చిపోయావా? పోయి పోయి నెల జీతం తీసుకుని బ్రతికే పీఏకి పడిపోయావా? అని అంటుంటే పార్వీ, పీఏ అంటే అంత తక్కువేంటి నీకు? అటు ఆఫీస్ వర్క్, ఇటు పర్సనల్ వర్క్స్ అన్నీ ఎంత కాలిక్యులేటింగ్‌గా చేస్తాడో తెలుసా? హీ ఈజ్ జెమ్. ఎంత అందంగా, హ్యాండ్సమ్‌గా ఉంటాడో. అందం విషయం పక్కన పెట్టు, క్యారెక్టర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! నేను ఎయిర్‌పోర్ట్‌లో ఫస్ట్ అతన్ని చూశాను. అందరూ సొల్లు కార్చుకుంటూ నా వైపు చూస్తుంటే అతను మాత్రం ఏమాత్రం టెంప్ట్ కాకుండా ఎంత జెన్యూన్‌గా ఉన్నాడో తెలుసా? అప్పుడే నా మైండ్‌లోకి వచ్చేశాడు. ఆ తర్వాత కూడా నేనొకరోజు బార్‌లో తాగి అతని మీదే పడిపోతే కూడా రాంగ్ టచ్ చేయకుండా జాగ్రత్తగా పసిపిల్లని తీసుకొచ్చినట్టు ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అప్పుడైతే ఇంకా నచ్చేశాడు. పైగా నిన్న అసలు వాడు 10 డేస్ నుండి నాకు కనపడడం లేదన్న ఫ్రస్ట్రేషన్‌లోనే అంతగా తాగాను. లక్కీగా అతనే వచ్చి నన్ను సేవ్ చేశాడు. క్యారెక్టర్, సేవింగ్ నేచర్, గుడ్ పర్సనాలిటీ ఇంతకంటే ఏం కావాలి ఒక అమ్మాయికి? ఫిక్స్ అయిపోయాను. హీ ఈజ్ మై సోల్‌మేట్ అని అంటుంటే అవతలి ఫ్రెండ్, అర్థమైంది. మామూలు కాదు, పీకల్లోతు ప్రేమలో మునిగిపోయావన్నమాట. ఆనాడు పార్వతి కోసం దేవదాసు తాగితే ఈనాడు దేవదాసు కోసం తాగిన పార్వతి. సరే సరే, ఇంతకీ చెప్పావా అతనికి అని అంటుంటే పార్వి, లేదు, ఎలా చెప్పాలో తెలియడం లేదు. మనం కాస్త అప్డేటెడ్ వర్షన్ కదా. నన్ను చూడగానే ఆమడ దూరం పారిపోతాడు. కానీ హీ ఈజ్ మైన్. అతని వైపు ఎవరైనా చూస్తే కూడా వాళ్ళ గుడ్లు పీకేయాలనిపిస్తుంది. ఏముంటాడో తెలుసా? మిల్కీ వైట్లో హ్యాండ్సమ్‌గా, అంతకు మించి అమాయకంగా. సూపర్ కాంబో కదా! హ్యాండ్సమ్ అండ్ ఇన్నోసెంట్ అని చెప్తుంటే ఆ ఫ్రెండ్, అలాంటి వాడి కోసమే ఈ కాలం అమ్మాయిలు పడి చచ్చిపోతారు. నువ్వు లేట్ చేశావంటే ఎవరితో ఒకరితో ఎగరేసుకుపోతుంది అని చెప్తుంటే పార్వి, అలా అనకు, నాకు ఆ మాట వినడం కూడా ఇష్టం లేదు అంటుంది అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. పార్వి వాయిస్లో వచ్చిన చేంజ్ గమనించిన ఫ్రెండ్, ఏడుస్తున్నావా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. పార్వి, అతను నాకు కావాలి. ఎప్పుడు మాట్లాడదామన్నా దూరంగా పారిపోతాడు. కనీసం చూద్దామంటే కూడా ఎప్పుడూ కనపడడం లేదు. చాలా లోన్లీగా ఉంది అని బాధగా చెప్తుంటే పార్వీ ఫ్రెండ్ అతని విషయంలో తను సిన్సియర్గా ఉందని అర్థం చేసుకొని, డోంట్ వరీ బేబీ, నీకేం తక్కువ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను పద్ధతిగా పెరిగినవాడని అర్థమవుతోంది. ముందు ఈ కల్చర్కి తగ్గట్టు నీలో బిల్డ్ అయిన కొన్ని అలవాట్లని మానేయడానికి ప్రయత్నించు. లైక్ డ్రింకింగ్, స్కిన్ ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేసుకోవడం, ఇలాంటివన్నీ ఇండియాలో నేరాలు ఘోరాలు. నేను కూడా ఇండియా నుండి వచ్చిన దాన్నే కాబట్టి అవన్నీ నేను ఊహించగలను. నిన్ను నువ్వు చాలా మార్చుకోవాల్సి వస్తుంది అతని కోసం అని చెప్తుంటే పార్వి, అతని కోసం నేనేమైనా చేస్తాను. పార్వి ఫ్రెండ్, నువ్వు అతని విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నావని నాకు అర్థమైంది. అదే విషయం అతనికి కూడా అర్థమయ్యేలా చెయ్యి. డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేసేయి. ఫస్ట్ నువ్వు చేంజ్ అయ్యి ఆ తర్వాత ఒక మంచి రోజు అతన్ని గుడికి తీసుకెళ్ళి అక్కడ ప్రపోజ్ చెయ్యి. ఖచ్చితంగా ఓకే చెప్తాడు అని అంటుంటే పార్వి, నేను ప్రపోజ్ చేయాలా? అబ్బాయిలు కదా ప్రపోజ్ చేసేది అని అంటుంటే ఆ అమ్మాయి, హలో మేడం, నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. అతనితో కలిసి బార్కెళ్ళి అతని ముందే బీర్ తాగి అతని మీదే పడిపోయావంటే నీ మీద ఎలాంటి ఫీలింగ్తో ఉంటాడు?
అలాంటిది అతను వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాడా? నువ్వు చెప్తే కూడా యెస్ చెప్తాడో, నో చెప్తాడో డౌటే అని అంటుంటే పార్వి నో చెప్తే ఎలా అని భయంగా అంటుంది. ఆ అమ్మాయి ఏముంది ఓల్డ్ స్టోరీలో లవ్ ఫెయిల్యూర్ అయ్యి దేవదాస్ బాటిల్ పట్టుకొని కుక్క పిల్లని వెంటేసుకొని వీధుల్లో తిరిగినట్టు నువ్వు వీధులు పట్టుకొని తిరగాల్సిన పని లేదు కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే ఒక కుక్క పిల్లని తెచ్చి పెట్టుకొని మందు కొడుతూ లవ్ ఫెయిల్యూర్ సెషన్ని ఎంజాయ్ చేయి అని చెప్తుంది. ఆ మాటకు పార్వి నిన్ను చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే అని కోపంగా అనగానే ఫ్రెండ్ బీ పాజిటివ్ బేబీ, ఫస్ట్ చెప్పు, నో చెప్పగానే వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఎస్ చెప్పే వరకు ట్రై చేయి, నాకు నమ్మకం ఉంది మీ ఇద్దరు ఖచ్చితంగా కలుస్తారు ఓకేనా అని చెప్పగానే పార్వి నవ్వుతూ థ్యాంక్ యూ బేబీ, నువ్వు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి దాసు నా లవ్ని ఓకే చేసిన తర్వాతే నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంతకీ ఈ విషయం తెలిస్తే దాసు పరిస్థితి ఏంటి? పార్వి మాత్రం హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్ అని సాంగ్ అందుకునేలా ఉంది. మన స్టోరీలో మరొక లవ్ లైన్ స్టార్ట్ అయింది. ఈ లైన్ ఎక్కడి వరకు సాగుతుందో చూద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.